కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంబాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా. రాయిని మీటితే రాగాలు, ఇసుక పునాదులు, నీటిలో తేలియాడే ఇటుకలు, అన్నింటికీ మించి అతి సూక్ష్మంగా చెక్కిన శిల్పకళా సౌందర్యం. కాకతీయుల కళాప్రభల కాంతిరేఖ రామప్పకు విశ్వకీర్తి లభించింది. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఈ శిల్పకళా వైభవం ప్రపంచ వారసత్వ సంపదలోకి ఘనంగా అడుగుపెట్టింది. 800 ఏళ్ల చారిత్రక వారసత్వాన్ని ఎలుగెత్తి చాటే రామప్ప ప్రపంచంలోనే అత్యున్నత గౌరవాన్ని సొంతం చేసుకుంది. మహా ఇంజనీర్లకి అంతు చిక్కని నిర్మాణ కౌశలానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచే మన రామప్ప ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరిన ఈ చారిత్రక సందర్భంపైనే ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాల్టి చర్చలో మనతో పాటు ప్రత్యేకంగా జాయిన్ అవుతున్నారు ఎన్ఐటి వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు గారు. పాండురంగారావు గారు నమస్తే. మిగతా గెస్టులు మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. పాండురంగారావు గారు, ఒక చారిత్రాత్మకమైన సందర్భం, ఒక అపురూపమైన సందర్భం. రామప్పకు ఈ కీలకమైన ఒక చారిత్రాత్మకమైన గుర్తింపు లభించడాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్, ఎస్పెషల్లీ మా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, మా మిత్రులు పాపారావు గారు, నేను కలిసి 10 సంవత్సరాల నుంచి దీని మీద కృషి చేస్తున్నాము. అలాంగ్ విత్ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. It is a thrilling experience for us to enjoy the declaration of the Ramappa temple into World Heritage. We have seen and participated live in the World Heritage Conference that was held from China day before yesterday. It was 1.5 hours marathon session. We have really enjoyed the way in which the things were conducted. So we are excited. Nenu Paparao garu చాలా చాలా ఆనందంగా ఉన్నాము. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ మాన్యుమెంట్ ఇన్ ది వరల్డ్ హెరిటేజ్ కేటగిరీ ఇన్ తెలంగాణ. దెర్ ఇస్ నో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వీఆర్ రియల్లీ ప్రౌడ్ దట్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ అవర్ రామప్ప టెంపుల్ ఇన్ టు వరల్డ్ హెరిటేజ్. మన తెలంగాణ ప్రజలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఇది ఒక గిఫ్ట్. మన తెలుగు స్పీకింగ్ పీపుల్, సుమారుగా 9 కోట్ల తెలుగు స్పీకింగ్ పీపుల్కి ఇది ఒక గిఫ్ట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గిఫ్ట్ ఫర్ ఆంధ్ర తెలంగాణ తెలుగు స్పీకింగ్ పీపుల్, బట్ ఆల్సో గిఫ్ట్ టు ది కంట్రీ, అండ్ ఇట్స్ ఎ గిఫ్ట్ టు ది వరల్డ్. ద లార్డ్ ఆఫ్ శివ, ది ప్రిసైడింగ్ డైట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ శివ. సో ది శివ హ్యాస్ గివెన్ అస్ an enormous opportunity to serve him. After 800 years of Ramappa, we are now able to project Ramappa into World Heritage. మేము 800 years of Ramappa సెలబ్రేట్ చేసాం. రామప్ప 18th April 1213లో కట్టబడింది అనమాట. ఇట్ వాజ్ కాన్సిక్రేటెడ్, రామప్ప వాజ్ కాన్సిక్రేటెడ్ ఆన్ 18th April 1213. అలాంటి సేమ్ ప్రోగ్రాము మేము 2013లో యాజ్ అ పార్ట్ ఆఫ్ కాకతీయ ఫెస్టివల్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, నేను మా మిత్రుడు పాపారావు గారు కలిసి చాలా పెద్ద ఎత్తున స్టేట్ గవర్నమెంట్ యొక్క కోఆపరేషన్ తోటి బ్రహ్మాండంగా చేయగలిగాము. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ దట్ వీఆర్ ఏబుల్ టు సీ అవర్ గ్రేట్ రామప్ప టెంపుల్ ఇంటూ వరల్డ్ హెరిటేజ్. ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్, ది వరల్డ్ హెరిటేజ్ బాడీ ఆస్క్డ్ us, what are the outstanding universal values of Ramappa temple? There are so many temples, only why Ramappa should go into World Heritage? So we have explained to them through our dossier. We have prepared a dossier. The dossier was prepared by our Kakatiya Heritage Trust, and I was the convener of the preparation of the dossier. So this is the dossier which we have prepared and sent to the UNESCO through Archaeological Survey of India. Right, sir. The Archaeological Survey of India and the State Archaeology Department have played a very important role. పాండురంగారావు గారు, అనేక రకాల ప్రత్యేకతలు కలిగిన ఆలయం రామప్ప. ఇలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. దేశంలోని అనేక చారిత్రాత్మకమైన కట్టడాలున్నా రామప్పకున్నన్ని ప్రత్యేకతలు ఏ ఆలయానికి కావచ్చు, ఏ కట్టడానికి కూడా లేని సందర్భం. ఈ ప్రత్యేకతలను ఎట్లా యునెస్కో గుర్తించేలాగా చేశారు? ఆ ప్రక్రియ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా కొనసాగింది? ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా ది అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూస్ మేము ప్రొజెక్ట్ చేయగలిగామండి. నంబర్ 1 ఈజ్
ది ఫ్లోటింగ్ బ్రిక్స్ ఆఫ్ రామప్ప. రామప్ప శిఖరం మీద ఉన్నటువంటి బ్రిక్స్ నీళ్ళల్లో తేలి ఆడతాయి. ఎస్ Their density is 0.85 to 0.9, whereas our normal brick density is around 2.2 to 2.3. సో వాళ్ళు ఆ రోజుల్లో ఈ తేలియాడే బ్రిక్లు ఎందుకు చేయవలసిన అవసరం వచ్చింది? బట్ మీన్స్ దే హ్యావ్ థాట్ అట్ దట్ టైమ్ ఇఫ్ దే యూస్ నార్మల్ బ్రిక్ విత్ 2.2 డెన్సిటీ దెర్ విల్ బి హెవీ లోడ్ ఆన్ ది ఫౌండేషన్. సో ఇలాంటి కట్టినట్లయితే ఫౌండేషన్స్ సింక్ అవ్వచ్చును, సెటిల్మెంట్ రావచ్చును, స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వచ్చును. సో లెట్ us reduce the load on the foundation by creating a floating brick, a lightweight floating brick whose density is less than water. At the same time, the brick takes more strength. It takes about 40 to 45 kg per centimeter square, whereas the normal brick takes only 25 kg Okay. per centimeter square. సో ఇలాంటి బ్రిక్ వాళ్ళు ఆ రోజుల్లో 800 years బ్యాక్ తయారు చేసి శిఖరాన్ని కట్టారు. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, దే హ్యావ్ ప్లాన్డ్ అండ్ బిల్ట్ ది టెంపుల్ ఆన్ ఎ శాండ్ బాక్స్ టెక్నాలజీ. సో శాండ్ బాక్స్ టెక్నాలజీ, శాండ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫౌండేషన్ మెటీరియల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ శాండ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ అబ్జార్బర్ ఆఫ్ షాక్ వేవ్స్. సో ఎర్త్ క్వేక్స్ వచ్చినా కూడా ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ వల్ల the sandbox has absorbed the earthquakes. Actually, there were earthquakes, and the whole thing was absorbed by sandbox and stood the test of time. అందుకని మేము శ్రీ రామజన్మభూమి టెంపుల్ అయోధ్యకు కూడా ఇలాంటి కాకతీయులు వాడినటువంటి టెక్నాలజీని వాడితే బాగుంటుందని చెప్పి సజెషన్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మాన్యుమెంట్ Yes. and we have tested it 1000 years back. We have seen they have done it. And it is very clearly seen in our Ramappa temple, sand box. Okay. అక్కడ కామేశ్వర ఆలయం డిస్మాంటిల్ చేసినప్పుడు ఓ హీప్ ఆఫ్ శాండ్, దానిపైన సెంట్రల్ స్టోన్ ఉంటుందన్నమాట అండి. సో ఇవన్నీ కూడా యునెస్కో వాళ్ళకి ప్యారిస్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈస్ ది ఎగ్జూబరెంట్ కార్వింగ్స్ ఆఫ్ ది బ్లాక్ డోలరైట్ రాక్, ది హార్డెస్ట్ రాక్ ఇన్ ద వరల్డ్. The way in which they have carved with the finest tools, the high precision metallurgical technology they have used with so precision, where a thread can pass through, anta precise ga vallu chekkaru, mirror like polish. Even today you are able to see the exuberance of the naginis, raginis, ivanni beautiful ga anamata andi. Yes. So ivanni kuda outstanding universal values, the art and architectural exuberance of this. ఎస్ ప్రొఫెసర్ గారు, మీరు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది అంటే సాంకేతిక పరిజ్ఞానం ఇంత డెవలప్ అయిన తర్వాత ఈ రోజుల్లో కట్టడం వేరు. 800 ఏళ్ల క్రితం నిజంగా కూడా అప్పుడు మనకు అలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని సందర్భం. ఆ రోజుల్లో ఇంత సూక్ష్మంగా కళను పూర్తి స్థాయిలో అక్కడ చెక్కడం కావచ్చు, పూర్తి స్థాయిలో టెక్నాలజీని యూజ్ చేయడం కావచ్చు, ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు కూడా వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడడం కావచ్చు. ఇది ఎట్లా సాధ్యమైందని భావించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు ఆ రోజుల్లో? వాళ్ళు మనం అనుకుంటాము మనమే చాలా తెలివైన వాళ్ళము, మనకి టెక్నాలజీ చాలా ఎక్కువ అని అనుకుంటాం మనము. వాళ్ళు చేసి చూపించినటువంటిది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీ. అండ్ నౌ వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్, వీఆర్ ఏబుల్ టు సీ ఇన్ రియాలిటీ దట్ దెర్ ఈజ్ అ శాండ్ బాక్స్. And this we have done 40 years back. So I had a project from Archaeological Survey of India. So this is the report which we have given to Archaeological Survey of India in 1987. ఒక 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి, when I was a professor in REC, Regional Engineering College, Warangal, 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ యొక్క రిపోర్టింగ్ జియో టెక్నికల్ అప్రైజల్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్ మాకు రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉండేది. ఓకే. నాతో పాటు మా మిత్రులు ప్రొఫెసర్ రాఘవాచారి, ప్రొఫెసర్ బాబు శంకర్, ప్రొఫెసర్ సోమయాజులు, దెన్ ప్రొఫెసర్ పాండురంగరావు, నేను దానికి కోఆర్డినేటరు. ఇలాంటి బుక్ తయారు చేయడం అనేటటువంటిది ఆ రోజుల్లో ఇట్స్ అ గ్రేట్ వెంచర్. దిస్ ఈజ్ అ బైబుల్ ఫర్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్. సిమిలర్లీ in 1991, we have conducted a national seminar on on the same topic, in which we have invited the then Director General, Archaeological Survey of India, Dr. Jagatpati
జోషి గారు. ఓకే సార్. సో వారు వచ్చిన తర్వాత దేర్ హ్యాస్ బీన్ ఎ ట్రెమెండస్ ఇంపిటస్ ఫర్ ది డెవలప్మెంట్ ఫర్ ద రెస్టోరేషన్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ, కాకతీయ మాన్యుమెంట్స్. సో రెస్టోరేషన్, రైట్ సార్. 1000 పిల్లర్ టెంపుల్ రెస్టోరేషన్. అదేవిధంగా మన వరంగల్ ఫోర్టులో 1991లో వెన్ ది డైరెక్టర్ జనరల్ విజిటెడ్, ఇవన్నీ కూడా మట్టి దిబ్బలు, దాటి మీద నుంచి లారీలు వెళ్తూ ఉండేవి. ఇవన్నీ కూడా ఎక్స్కవేట్ చేసి అందులో ఉన్నటువంటి బ్యూటిఫుల్ టెంపుల్ రూయిన్స్ని తీసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అరేంజ్ చేసినటువంటి మ్యూజియం వరంగల్ ఫోర్ట్లో ఉన్నదన్నమాట అండి. అదేవిధంగా వేయి స్తంభాల గుడి, ఈ వేయి స్తంభాల గుడి మనకి ఆ కన్యాల మండపం పూర్తిగా సిద్ధమైపోయింది. సో అది కూడా చూపించాము. దానిని రీబిల్ట్ చేయాలని చెప్పి అప్పుడే డైరెక్టర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ మొమెంట్ వాస్ హ్యాపెనింగ్ ఫర్ అస్ దట్ ది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ అప్ excavations and the restoration activities for improving and restoring our great Kakatiya heritage. ఎస్ అండి, తప్పకుండా ఇది ఒక అపురూపమైన సందర్భం, అందరూ కూడా గర్విస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. చర్చలో మనతో పాటు ప్రత్యేకంగా జాయిన్ అవుతున్నారు రాష్ట్ర పర్యాటక అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. మంత్రి గారు నమస్తే. నమస్తే సీతారామరాజు గారు. మంత్రి గారు, ముందుగా శుభాకాంక్షలు. ఒక కీలకమైన పరిణామం, కాకతీయుల నిర్మాణ కౌశలానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచే మన రామప్పకు ఏకంగా ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. ఒక చారిత్రాత్మకమైన సందర్భం. ఎలా చూస్తున్నారు ఈ సందర్భాన్ని? చాలా సంతోషంగా ఉంది సీతారామరాజు గారు. ఎందుకంటే ఇంత గొప్ప చరిత్ర గల ఆలయానికి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాకముందు ఎవరు ప్రయత్నం చేయలేదు. రామప్ప టెంపుల్తో పాటుగా వేయి స్తంభాల గుడి కావచ్చు, సమ్మక్క సరకులు కావచ్చు, ఇటు కుతుబ్షాహి టామ్స్ కావచ్చు, ఇంకా జోగులాంబ టెంపుల్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఈ తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలం నుంచి అజం సాయి నుంచి నిజాం మొత్తం టోటల్ తెలంగాణ చరిత్ర మొత్తంలో కూడా అద్భుతమైనటువంటి ఎన్నో జలపాతాలు ఉన్నాయి, న్యాచురల్గా వచ్చినటువంటి జలపాతాలు ఉన్నాయి, మన పూర్వీకులు కట్టినటువంటి గుడులు ఉన్నాయి, అనేక రకాల చరిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఇంత గొప్ప గొప్ప వారసత్వం ఉన్నటువంటి కట్టడాలు ఉన్నా కూడా, అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నా కూడా, ఈ రోజు వరకు కూడా వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో తెలంగాణ నుంచి ఒక్కటి కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం. సరే, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లేకపోవచ్చు కాక, కానీ ఇది ఈ చరిత్ర హైదరాబాద్ అనేది ఒక భారతదేశంలో ప్రపంచంలోనే ఒక పెద్ద దేశంగా ఉన్నది మనది. హైదరాబాద్ దేశం అనేది సంపన్నమైన దేశం, గొప్ప చరిత్ర గల ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ కలిసిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కనీసం తెలంగాణలో ఇన్ని అద్భుతమైనటువంటి ఉన్నాయి కదా, ప్రయత్నం చేద్దామని నామమాత్రంగా చేశారు, కానీ ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతో మంది వైతాళికులు, అదే బతుకమ్మ పండుగ కావచ్చు, సమ్మక్క సారలక్క జాతరని అద్భుతంగా చేయడం కావచ్చు, తెలంగాణలో వైతాళికులని మనం సత్కరించుకోవడం కానీ, వాళ్ళ పేరు మీద సన్మానం చేసుకోవడం కానీ, కాళోజీ నుంచి శ్రీనారాయణ రెడ్డి గారి నుంచి, సురవరం ప్రతాప్ రెడ్డి గారి నుంచి అనేకగా పూర్వీకులు కూడా, చాకల ఐలమ్మ కావచ్చు, పోరాట వీరులు కొమరం భీం కావచ్చు, ఎంతమంది సర్దార్ సర్వాయి పాపన్ లాంటి వాళ్ళని, అంటే చరిత్రలో తెలంగాణలో ఈ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తులను సన్మానించుకోవడం, అవార్డులు ప్రకటించుకోవడం, ప్లస్ ఈ ప్రాంతాల యొక్క విశిష్టత కూడా ప్రపంచ స్థాయికి తెలియాలని చెప్పి 2019 నుంచి ప్రారంభించి మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఏర్పడగానే ముందు వెల్ఫేర్ స్కీమ్స్, కరెంటు పైన దృష్టి పెట్టి, ఒకవైపు మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్ల మీద సత్కరించుకోవడం, పాఠ్యాంశాలు చేర్చుకోవడం చేస్తూ ప్రపంచ స్థాయిలో రేపు భవిష్యత్తులో టూరిజం డెవలప్ చేసుకోవడానికి మనం అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి ఇక్కడ, వాటిని ఎట్లయినా మనం చేసుకోవాలని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారి తపనతో ఈరోజు మేము అందరం కూడా అధికారులందరూ కృషి చేయడం జరిగింది. ఆ శాఖ మంత్రిగా నాకు చాలా గర్వంగా ఉంది. ఇది ఏదో వేరే దేశాలకు ఇట్లా అప్లై చేసుకుంటే కాగితం పెడితే వచ్చేది కాదు. దీని ఒక చరిత్రను మరి పూర్తిగా ఎప్పటికప్పుడు, మొన్న ఈ 2 నెలల్లోనే 10 వర్చువల్ మీటింగ్లు అయినాయి ఇతర దేశాల్లో. టోటల్గా దాదాపు 21 దేశాలు పాల్గొంటే మనకు 17 దేశాలు మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇమ్మీడియట్గా వాళ్ళ సమాధానాలు ఇవ్వడం, వాళ్ళకు చరిత్రక అంశాలను కూడా వాళ్ళు అడిగినట్లు ఇవ్వడం, ఇతర దేశాలు ఎవరైనా కొంత ఏదైనా డౌట్స్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం. చివరి దశకు వచ్చిన తర్వాత ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలి,
తర్వాత స్టేట్ లెవెల్ ఒక కమిటీ చేయాలి. ఇమీడియట్గా అన్నప్పుడు మన టైం లేదు, 24 అవర్స్లో కమిటీ వేయాలి. దానికి కేటీఆర్ గారిని పురపాలక శాఖ మంత్రి, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు వేయాలి కమిటీ. కనుక వారు అడగగానే ఇమీడియట్ గా 1 గంట లోపల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పి వారు స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం, మేము ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని ఇమీడియట్ గా స్టేట్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి 2-3 గంటల్లో వాళ్ళకు పంపేయడం జరిగింది. పంపించగానే దాదాపు 7 దేశాల వాళ్ళు, ప్రపంచంలో 7 దేశాల వాళ్ళు దాన్ని కోట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా మనం అడిగినటివి, మనం డౌట్స్ చెప్పినటివి ఇమ్మీడియట్ గా కమిటీలు వేసి పంపించారు. నిజంగా ఆ ప్రభుత్వం కూడా చాలా కావాలనే తపన ఉంది, చరిత్ర ఉంది దీనికి. ఖచ్చితంగా దీనికి ఇంత గొప్ప చరిత్రది గతంలో మరి ఆనాటి ప్రభుత్వాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయినని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది వాస్తవమే అని చెప్పి మరి సభ్య దేశాలన్నీ కూడా చర్చించుకొని దాదాపు 90 నిమిషాలు చర్చ చేసుకొని, ముఖ్యంగా రష్యా గట్టిగా సపోర్ట్ చేయడం, నార్వే గట్టిగా సపోర్ట్ చేయడం, దాంతో వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దానికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వారు కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు కృషి చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ పరంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క కృషి ఫలితమే. ఇలా వచ్చిన తర్వాత చాలా మంది చెప్తే బాగుండదు, దీన్ని రాజకీయం చేసుకోవాలి, మేము తెచ్చినాం అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎప్పుడు తెచ్చిర్రు వాళ్ళు? ఏదైనా మాకు ప్రతిపాదన పంపినరా, మీ దగ్గర ఉంది మాకు పంపండి, కేంద్రానికి పంపండి అని ఎవరైనా అడిగిందా? ఒకసారి తెలంగాణ ప్రభుత్వాన్ని హర్షిస్తూ మా కృషి అంటే సంతోషం, వాళ్ళ కృషి. మేము పోయినాము, మా ముఖ్యమంత్రి గారు, మా కేటీఆర్ గారు తొందరగా అర్జెంట్ పోయా ఇండియా మన టూరిజం మినిస్టర్ కలవమంటే మన దయాకర్రావు గారు, రాథోడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బండ ప్రకాష్ గారు, మరి దయాకర్ గారు అందరం కలిసి పోయినాం, కవిత గారు, ఎంపీ గారికి. ఇట్లా ఇమ్మీడియట్గా పోయి అర్ధరాత్రి టైం తీసుకొని కలిసి వాళ్ళని కలిసి నెక్స్ట్ డే మరి ఏఎస్ఐ డైరెక్టర్ని కూడా కలిసి వాళ్ళకి కావాల్సినట్టు అన్ని ఇచ్చి ఎన్నోసార్లు వాళ్ళకు విజ్ఞాపనలు చేసి మరి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా సహకరించినటువంటి మంత్రి గారికి, కేంద్ర మంత్రి గారికి కృతజ్ఞతలు. కానీ దాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం వెంటాడి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమాచారాలు వేసి, కమిటీలు వేసి, ఇగో మొదలైతే ఇది ఉంది, ఈ రామప్ప గుడిని యునెస్కో గుర్తింపు వస్తే ఇలాంటివి ఇంకా చాలా కూడా ఉన్నాయి తెలంగాణ అని చెప్పి మరి ఏఎస్ఐ డైరెక్టర్ను మన తెలుగు ఆమె, లేడీ ఆమె ఇండియాలో ఉంది, ఆమెను రిక్వెస్ట్ చేస్తే ఆమె చాలా గర్వంగా, సంతోషంగా ఫీల్ అయింది. నిజమే సార్, తెలంగాణలో చాలా అద్భుతంగా ఉన్నాయి, యాదాద్రి టెంపుల్ కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కడుతున్నారు మరి అని చెప్పి ఆమె, నేను వస్తా యాదాద్రి టెంపుల్ కూడా చూస్తా, అద్భుతమైనటువంటి టెంపుల్ అంట అని చెప్పి మరి ఏఎస్ఐ డైరెక్టర్, ఇండియా డైరెక్టర్ కూడా ఆమె మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేశాం, అమ్మ ఫ్యూచర్ లో ఒక సర్క్యూట్ గా యాదాద్రి టెంపుల్ ని, ఆ తర్వాత రామప్ప టెంపుల్, ఆ తర్వాత 1000 స్తంభాల గుడి, ఆ తర్వాత కాళేశ్వరం చూసుకొని ఒక సర్క్యూట్ లాగా చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారికి ఒక ప్రపోజల్ ఉంది, ప్లానింగ్ ఉంది. యాదాద్రి దగ్గర కదా టూరిజం కు దాదాపు ఒక 100 ఎకరాలు ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. అనేక నదులు, సరస్సులు, చాలా వరకు కూడా రిజర్వాయర్లు కూడా డెవలప్ చేస్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో మరి ఉత్తర తెలంగాణలో అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. మొదలు ఇది అయిన తర్వాత దక్షిణ తెలంగాణలో కూడా జోగులాంబ టెంపుల్ ఉంది, పిల్లల బడి ఉంది, ఇక్కడ కూడా మనం చేయాలా. హైదరాబాద్ లో కూడా కుతుబ్ షా, చార్మినార్ లాంటివి ఉన్నాయి. అది ఆదిలాబాద్ లో సమ్మక్క సరకులు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో గుర్తింపుకు అర్హత కలిగినటువంటివి దాదాపు తెలంగాణలో 10 ఉన్నాయి. భారతదేశంలో 2వ జలపాతం ముత్యాలధార లాంటివి ఉన్నాయి. అనేక సరస్సులు ఉన్నాయి. కొత్త జాబితా, కొత్తగా అద్భుతమైనటువంటిది శిలాకల్పాలు ఉండతో కట్టినటువంటిది 100,000 సంవత్సరాలు ఎట్లయితే నిర్మించారో అలాంటివి కేసీఆర్ గారు మరి యాదాద్రి టెంపుల్ కూడా నిర్మిస్తారని చెప్పి వారికి వివరించడం జరిగింది. ఖచ్చితంగా కూడా మా అధికారులతో మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అవన్నీ తయారు చేసి మరి మనం అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో వచ్చినట్లయితే ఇతర దేశస్తులు మరి ఇండియాకు రాగానే ఆ మ్యాప్ ఆధారంగానే టూరిస్టులు వస్తారు. కనుక ఈరోజు తాజ్మహల్ చూడడానికి చాలా మంది వెళ్తా ఉన్నారు. మరి తాజ్మహల్ యాత్రికులతోనే ఆగ్రా మొత్తం టౌన్ అంతా బిజినెస్ జరుగుతుంది, బాగా ధనికంగా అయింది. అదేవిధంగా ఇటలీ కావచ్చు, చాలా దేశాలు కూడా అట్లున్నాయి. కనుక ఈరోజు ఒకప్పుడు స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప మణిహారం లాంటి, భారతదేశానికి టూరిజం స్పాట్గా కావడానికి గొప్ప ఉన్నాయి, గొప్ప చరిత్రలు ఉన్నాయి. కనుక అవన్నీ కూడా మీరు తయారు చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాకు పంపించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇలా చాలా గర్వంగా ఉంది. ఆ శాఖ మంత్రిగా ఉండి 2-3 సంవత్సరాలుగా వాటికి అడిగినట్లు కమిటీలు వేయడం, కొరీస్ పంపడం, అధికారులతో మీటింగ్ పెట్టించడం, వారికి పంపడం, ఏది కావాల్సింది వాళ్ళకి కావాల్సినటువంటి ఏ డౌట్ చెప్పినా కానీ ఇమీడియట్గా చేయడం.
మరి చివరి దశకు వచ్చిన తర్వాత 2 కమిటీలు వేయడం అనేది చాలా కీలకం. ఆ రోజు ఆ 2 కమిటీలు వేయకుంటే ఖచ్చితంగా ఈ రోజు ఇది వచ్చేది కూడా కాదు. కనుక ఆ కమిటీలు వేయాలన్నా ఇమ్మీడియట్ గా మరి 1 గంట లోపల అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం, ముఖ్యమంత్రి గారి అనుమతితో మేము స్టేట్ లెవెల్ కమిటీ వేయడం, దానిలో మరి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వాళ్ళని కూడా ఒక కమిటీ మెంబర్గా పెట్టి అధికారులందరినీ కూడా కమిటీ మెంబర్గా పెట్టి ఆ తర్వాత మళ్ళీ దానికి పూర్తి స్థాయి కమిటీ ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో జరుగుతుంది. ముందైతే వాళ్ళు మరి అక్కడ 2 గుళ్ళు బయట ఉన్నాయి, ఆ గుళ్ళను కూడా మీరు పరిధిలోకి తీసుకోవాలంటే కూడా ఇమ్మీడియట్ గా ఆలోచన చేయకుండా బయట ఉన్న 2 గుళ్ళు కూడా ఈ రామప్ప టెంపుల్లో పరిధిలోకి తీసుకొని అథారిటీని ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా పంపి వాళ్ళు అడిగిన డౌట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా సెక్రటరీ గారు వారికి ఆదేశాలు ఇచ్చి మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఒక 3 నెలల నుంచి వాళ్ళకి ఏ పని కూడా చెప్పకుండా మీరు పూర్తిగా టోటల్ గా యునెస్కో గుర్తింపు పొందడానికి మనం ప్రపంచ జాబితాలో మన కట్టడం రావడానికి కృషి మీదనే మీరు ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా 11, 12, 2-3 గంటల వరకు కూడా వాళ్ళందరూ ప్రయత్నం చేసి మరి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు సమిష్టిగా మరి ఎంపీలు కానీ మంత్రులు కానీ మరి మిగతా నాయకులు కానీ ట్రస్ట్ సభ్యులు కానీ వాళ్ళు కూడా మా జిల్లా మా ప్రాంతం మరి అని వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం, ఇది మనము అడిగితే వచ్చేది కాదు, మనము ఉంది అని నిరూపించి దాని సత్తా ఉంది, ప్రపంచ జాబితాలో ఉన్న అర్హత ఉంది అని చెప్పి మనము బాజాబ్తా అవన్నీ కూడా సేకరించి ఇచ్చిన మూలాన ఇలా మన ప్రభుత్వం యొక్క పట్టుదల ఆకాంక్ష వాళ్ళు చేయగలుగుతారు. రేపు ప్రపంచ జాబితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడ మంచి టూరిజం స్పాట్ లాగా చేయగలుగుతాడు, ఒక సర్క్యూట్ కూడా చేయగలుగుతాడు అని చెప్పి అడిగిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వేసిందంటే వాళ్ళకు దానిపైన నిజమైనటువంటి ఉందని చెప్పినందుకు మాత్రమే ఇలా రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఉదయం కేటీఆర్ గారు కూడా కలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఇంకా అనేక చరిత్రాత్మక కట్టడాలపైన ప్రభుత్వం తరఫున మేము ఇస్తాం. వేరే ఎవరు అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్న కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ప్రభుత్వం నుంచి ఇక్కడి నుంచి పోవాల్సిందే, వారు ఇప్పటివరకు మనల్ని అడగలేదు. ఖచ్చితంగా వాళ్ళ సహకారం కూడా ఉంటుంది గ్యారంటీగా. మరి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకొని ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కనుక మరి ముఖ్యమంత్రి గారు ఇంకేమేమన్నా జాబితా తయారు చేసి మేము దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ కూడా ఫ్యూచర్లో తయారు చేస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు జాబితాకు పంపడానికి కూడా మేము సిద్ధం చేస్తాం. ఇంతటితో ఆగదు. కేసీఆర్ గారు ఈ ఒక్కటి దాంతో సంబరపడు, ఇంకా ఇలాంటి 10 కావాలా, కనీసం ఒక 3-4 గంటలు తెచ్చుకొని వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో తెలంగాణ చరిత్ర ప్రపంచ స్థాయిలో తెలిసేటట్లు, మన చరిత్ర పూర్వం చరిత్ర తెలిసేటట్టు చేయాలనేటువంటి ఆకాంక్ష ప్రభుత్వానికి ఉంది, మాకుంది. ఖచ్చితంగా చిత్తశుద్ధితో కమిట్మెంట్తో మేము వర్క్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మరి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు వారికి అన్ని తెలుసు కనుక వారు ఏమేం చేయాలో మాకు ఆదేశాలు ఇస్తారు. మరి ఇంకా ఏమేమి ఉన్నాయో చరిత్ర గల ప్రాంతాలపైన మా డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. నేను వాళ్ళు కూడా తయారు చేస్తా ఉన్నారు. త్వరలోనే మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఫ్యూచర్లో మళ్ళీ ఒక కమిటీ ద్వారా మేము అందరం కూడా దాన్ని ఫర్దర్గా వరల్డ్ హెరిటేజ్ మ్యాప్ లో రావడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. అది నిరంతరం కొనసాగుతుంది. సీతారామరాజు గారు. రైట్ మంత్రి గారు, ప్రధానంగా మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం, దీంతో పాటుగా అందరి సమిష్టి కృషితోటే రామప్పకు చారిత్రాత్మకమైన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించిందని మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మనతో పాటు ప్రొఫెసర్ పాండురంగారావు గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. ప్రొఫెసర్ గారు, ఈ చారిత్రాత్మకమైన గుర్తింపు లభించడం వల్ల రామప్ప ఆలయానికి సంబంధించిన పరిరక్షణ కావచ్చు, ఆలయ అభివృద్ధికి యునెస్కో నుంచి ఎలాంటి చేయూత అందే అవకాశం కనిపిస్తుంది? దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహకారం కావచ్చు, నిధులు కావచ్చు అందే అవకాశం కనిపిస్తుంది రానున్న రోజుల్లో? రియల్గా చెప్పాలంటే యునెస్కో నుంచి మనకి రికగ్నిషన్ రావడమే ఒక గొప్ప అవకాశం అండి. ఆ రికగ్నిషన్ రావడం వలన మన రామప్ప టెంపుల్ వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో ఉంటుంది. ఇప్పుడు ఫారిన్ పర్యాటకులు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఏమున్నాయని చూస్తారు. సో ఎప్పుడైతే మన వరంగల్ తెలంగాణ మ్యాప్ చూస్తారో అందులో రామప్ప వరల్డ్ హెరిటేజ్లో ఉంటుంది. ఇమ్మీడియట్లీ వరల్డ్ హెరిటేజ్ చూడాలి మనము అనేటటువంటి ఆతృత వాళ్ళలో ఉంటుందన్నమాట. అంటే దాని గురించి కూడా మనం బ్రీఫ్గా చెప్తాం మనము. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ యునెస్కో నుంచి పెద్ద ఉండకపోవచ్చును, బట్ ఇది యునెస్కో రికగ్నైజ్డ్ మాన్యుమెంట్ కాబట్టి అప్కీప్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిసోర్సెస్ వస్తవి. అదేవిధంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని దీనిని ఈ వరల్డ్ హెరిటేజ్లోకి ప్రొజెక్ట్ చేయడానికి ఎన్ని రకాలుగానో చాలా కృషి చేశారు. నాకు కూడా తెలుసు, ఇప్పుడే ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పారు.
సో మన స్టేట్ గవర్నమెంట్ కూడా రిసోర్సెస్ వస్తాయి, దాంతో దాని అప్కీప్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు 800 సంవత్సరాలు అయింది, ఇంకొక 1000 సంవత్సరాల వరకు దీనిని ఈ విధంగా మనం కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది, మన భావితరాల మీద. వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రాపర్టీ టు అవర్ పాస్టరిటీ. సో దానికి యునెస్కోకి వెళ్ళేటప్పుడు మేము ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ తయారు చేసాం. ఇందులో ముఖ్యంగా రామప్ప టెంపుల్ మీద ఎక్స్క్లూజివ్లీ ఒక బుక్ తయారు చేశామండి, రీసెర్చ్ బుక్, రామప్ప టెంపుల్ బై డాక్టర్ చూడామణి నందగోపాల్. ఇందులో నేను కూడా ఒక చాప్టర్ రాశాను, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రామప్ప టెంపుల్. సో ఈ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రామప్ప టెంపుల్లో ది ఫ్లోటింగ్ బ్రిక్స్, ది శాండ్ బాక్స్ టెక్నాలజీ, ది కార్వింగ్ టెక్నిక్స్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ చాలా గ్రేట్ థింగ్స్. ఇవన్నీ కూడా మనం యునెస్కో 40 మంది ఎక్స్పర్ట్స్కి త్రూఅవుట్ ది వరల్డ్ చేశాం. అదేవిధంగా వీ హ్యావ్ కాకతీయ డైనాసిటీ. సో వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ బిగ్ కాఫీ టేబుల్ బుక్ ఆన్ కాకతీయ డైనాసిటీ రిటన్ బై మిస్టర్ బిరాద్ రాజారావు. సో ఇది కూడా 40 మంది ఎక్స్పర్ట్స్కి పంపించడం జరిగింది. అదేవిధంగా సార్, సో వీ హ్యావ్ కాకతీయ హెరిటేజ్, దిస్ ఈజ్ ఎడిటెడ్ బై మీ, కాకతీయ హెరిటేజ్. సో ఇవన్నీ కూడా మనము పబ్లిష్ చేసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తరఫున అందరికీ పంపించడం జరిగింది. ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పారు, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఎంతో ఓర్పుతోటి మన డిపార్ట్మెంటు, మన టూరిజం మినిస్ట్రీ డిపార్ట్మెంటు, మన శ్రీనివాసరాజు గారు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడి, మా మిత్రులు సూర్యనారాయణ మూర్తి అవర్ కన్సల్టెంట్, పాపారావు గారు, నేను నిరంతరం పనిచేసి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా బ్రహ్మాండంగా మనము సమాధానాలు చెప్పి వాళ్ళని సంతృప్తిపరచగలిగామన్నమాట అండి. సో ఫైనల్గా వీ వెంట్ టు 2019లో ఐకోమాస్ ఒక రిప్రజెంటేటివ్ని పంపించింది టు సి రామప్ప టెంపుల్, డాక్టర్ వాసు పోషియానంద. ఆయన వచ్చినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి రామప్ప టెంపుల్ యొక్క విశిష్టతని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారికి ఈ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. 1987లో చేసిన బుక్, అప్పుడు జియో టెక్నికల్ అప్రైజల్, ఇది చూసి ఆయన ఆశ్చర్యపోయారు, అప్పుడే ఇంత మీరు రీసెర్చ్ చేయగలిగారు ఫ్రమ్ NIT అని. సో ఫైనల్గా ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్యారిస్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. పాపారావు గారు, నేను, అదేవిధంగా మా సూర్యనారాయణ ముగ్గురు వెళ్ళి యునెస్కో ఐకోమాస్ ఎక్స్పర్ట్స్ 40 దేశాల ముందు మన రామప్ప టెంపుల్ గురించి డిఫెండ్ చేశాము. అదే టైంలో మన రామప్ప టెంపుల్ యొక్క విశిష్టత, ఎస్పెషల్లీ ఫ్లోటింగ్ బ్రిక్స్ ఆఫ్ రామప్ప, దానిని మేము లైవ్ డెమాన్స్ట్రేషన్ చేశాము. హౌ ది బ్రిక్ ఫ్లోట్స్, ద నార్మల్ బ్రిక్, ది ఫ్లోటింగ్ బ్రిక్, ఇవన్నీ చూపించేటప్పటికి వాళ్ళు చాలా ఎస్టానిష్ అయ్యారనమాట అండి. సో యూనివర్సల్ వాల్యూస్. చర్చలో మనతో పాటు రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి, శుభాకాంక్షలు అండి. రాష్ట్ర ప్రకాష్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో సమిష్టిగా అందరూ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మన రామప్పకు, ఒక శిల్పకళా వైభవానికి, కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించడం అనేది నిజంగా కూడా అందరికీ గర్వకారణం. ఎలా అనిపిస్తోంది ఈ పరిణామం చూస్తూ ఉంటే, ఈ సందర్భాన్ని చూస్తూ ఉంటే? రాజు గారు, పాలంపేటలో పుట్టిన బిడ్డగా, ఆ రామప్పలో పెరిగిన శిశువుగా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ నేను అనుకుంటున్నా. పాండురంగారావు గారు, పాపారావు గారు, వారికంటే ఎక్కువగా ఇవాళ ముఖ్యమంత్రి గారి కృషి, ఇదంతా కూడా ఇవాళ మనకు యునెస్కో రిజిస్ట్రేషన్ రావడానికి కారణమైంది. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను, చాలా ఎమోషనల్ అయ్యాను. అలానే కళ్ళల్లోంచి నీళ్ళు అయ్యి. సో ఇటువంటి తరుణం మళ్ళీ, అంటే జీవితంలో ఇంత బాగా ఎగ్జైట్ చేసిన ఉంటుందో లేదో తెలియాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బాగా ఎగ్జైట్ అయిన ఈ రెండవ సన్నివేశం ఈ యునెస్కో రావడం తప్పకుండా చాలా అందరి కృషి ఉంది. ప్రధానంగా 2009 నుంచి
పాండ గారు వారు ఆర్ఈసీలో ఒకసారి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పెట్టి Yes, వాళ్ళ sir. పాపారావు లాంటి వాళ్ళతో కలిసి ఈ అద్భుతంగా దీనికోసం వారు కృషి చేశారు. వారు అన్నట్టుగా దానికి కావలసిన మెటీరియల్ తయారు చేయడంలో పోషానందం వచ్చినప్పుడు ఒక్కొక్క విషయం వివరించారు. వారు 3 రోజులు వారితో పాటుగా రామప్పకు వచ్చారు. నేను కూడా ఉన్నాను అక్కడే. సో ఇది చాలా తెలంగాణకు గర్వకారణం, ప్రధానంగా వరంగల్ జిల్లాకు. అందులో మా పాలంపేట భవిష్యత్తులో అది ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో ఊహకందకుండా ఉంది. తప్పకుండా మాకందరికి ఇది గర్వకారణం. Yes, ప్రకాష్. విలేజర్స్ కూడా బాగా సహకరించారు. రాజు, ఒక మాట చెప్తాను, ఆ రోజు మన మినిస్టర్ గారు కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి Yes. వారి దృష్టి కూడా మీ ద్వారా నేను తీసుకొస్తున్నాను. ఆ పోషానంద వచ్చినప్పుడు అప్పటికప్పుడు దాదాపు ఒక 40-45 దుకాణాలను ఎవిక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యునెస్కో గుర్తింపు రావాలంటే పరిసరాలు రాత్రికి రాత్రి వాళ్ళందరినీ ఎవిక్ట్ చేశాం. ఇప్పటికీ వాళ్ళు రోడ్డు మీదనే ఉన్నారు. మంత్రి గారు ఎట్లయినా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి వాషింగ్ కాంప్లెక్స్ కట్టియాలి. అప్పుడు కలెక్టర్ నారాయణ గారు ఉండ్రి, రెడ్డి గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు Right. వారు హామీ ఇచ్చారు, మీకు అందరికి షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి ప్రభుత్వ ఖర్చుతో మిమ్మల్ని అప్డేట్ చేస్తామని. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అది జరగలేదు. Yes. ఇప్పుడు మనం తప్పకుండా ఈ శుభ సందర్భంలో వారికి మనం అది చేసి మనం మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి Yes, మంత్రి గారు. నేను ఎస్ మంత్రి గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రపంచ చిత్రపటంలో రామప్పకు స్థానం లభించిన నేపథ్యంలో రేపటి నుంచి పెద్ద ఎత్తున కేవలం దేశంలోని పర్యాటకులే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో రామప్పను సందర్శించే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి కార్యాచరణ అక్కడ అమలు చేసే అవకాశం ఉంది? మౌలిక సదుపాయాల కల్పనలో కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికంటే ముఖ్యంగా పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది? ఖచ్చితంగా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మున్సిపల్ మినిస్టర్ గారు మేము ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా అని అవగాహనకు వచ్చిన తర్వాత ఆ ప్రపోజల్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి వెళ్తాం. ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఆయన అద్భుతమైన ఆలోచన ఉంటుంది, వరకు ఒక విజన్ ఉంది కనుక యాదాద్రి టెంపుల్ చూస్తున్నాం మనం. ఆయన ఒక ఆలోచన విధానాలకు అనుగుణంగా అద్భుతంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేటువంటి స్థాయిలో ఈరోజు వారు కడతా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఒక సర్క్యూట్ లాగా రేపు ప్రపంచ పర్యాటకులు ఎవరు వచ్చినా కూడా వరల్డ్ హెరిటేజ్ మ్యాప్ చూసుకొని వస్తారు. వాళ్ళు ఇండియా రాగానే ఎక్కడ అని చెప్పి చూస్తారు, చూసి దాని మీద చరిత్ర తెలుసుకుంటారు. ఓ ఇంత అద్భుతం అని చెప్పి గ్యారెంటీ రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు అంతే స్థాయిలో ఉన్నటువంటి యాదాద్రి గొప్ప శిల్పకళాఖండమైనటువంటి యాదాద్రి టెంపుల్ కూడా ఉంది కనుక దారిలోనే యాదాద్రి టెంపుల్ చూసుకోవడం, తర్వాత మరి వరంగల్లో 1000 స్తంభాలు కూడా చూసుకోవడం, ఒక మన రామప్ప టెంపుల్ కూడా చూసుకోవడం, అంటే అద్భుతమైనటువంటి ఘట్టాలు, మర్చిపోలేటువంటి జీవితాలు మర్చిపోయేటువంటి అద్భుతమైన ఘట్టాలు మన పూర్వీకులకు సంబంధించి ఉన్నాయి కనుక ఆ కళాఖండం మొత్తము నైపుణ్యము, ఇంజనీరింగ్ నైపుణ్యము అద్భుతమైనటువంటి అక్కడ చెరువులు ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి కనుక అవి మేమందరం కూడా ఒకసారి విజిట్ చేసేస్తాం. అధికారులు కూడా ముందరనే ఆదేశించడం జరిగింది. అధికారులతో కలుపుకొని ఒక టెక్నికల్ టీం తీసుకొని మేము విజిట్ చేసి ఏమేం చేస్తే బాగుంటది అద్భుతంగా అనేది. ఇప్పుడు తాజ్మహల్ ఉందండి, ఒక తాజ్మహల్ కట్టింది అక్కడ అంతే. కానీ ఆ తాజ్మహల్ చూడడానికి వచ్చే పర్యాటకులకు ఆ మొత్తం టౌన్ ఆగ్రా మొత్తం కూడా దాని మీద బతుకుతా ఉంది. రేపు భవిష్యత్తులో కూడా ఆ స్థాయిలో రావడానికి అవకాశం ఉంది, లక్షల మంది రావడానికి అవకాశం ఉంది కనుక ఒక ఎంప్లాయ్మెంట్, తర్వాత ప్రపంచ స్థాయిలో తెలంగాణ పేరు ప్రతిష్టలు, ఎంతో వనరులు దానికి కూడుకునేటువంటి కనుక ఆ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుందని చేస్తాం. అదే షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కూడా చిన్న మా ప్రకాష్ గారు చెప్పినట్టు గ్యారెంటీగా ఓ పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అక్కడ ఎక్కడ ఏం కట్టాలి ఏం చేయాలి ఒక ప్లానింగ్ వస్తుంది, ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ ఉంటుంది, టౌన్ ప్లానింగ్ ఉంటుంది. టౌన్ ప్లానింగ్ ప్రకారం దాన్ని ఇంకా రేపు ఆ స్థాయిలో వచ్చినప్పుడు దాన్ని ఏమేం చేయాలి, ఎక్కడ ఏ కట్టడాలు కట్టాలా, అగ్రికల్చర్ ఎక్కడ చేయాలి, మరి కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టాలి, దీనికి స్ట్రక్చర్ డిస్టర్బ్ కాకుండా ఏం చేయాలని దానిపైన ఒక సమగ్రమైనటువంటి ఒక కన్సల్టెంట్ కూడా నియమించుకుంటాం. మేము గొప్ప కన్సల్టెంట్ నియమించుకొని ఆ ఒక ఊరేంది అక్కడ మొత్తం ప్రాంతమే దేవుడి దయ తెలిస్తే పెద్ద అద్భుతంగా అవుతారు. ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్ లో దిగంగానే యాదాద్రి, భువనగిరి, అక్కడ 1000 స్తంభాల గుడి, లాస్ట్ కు యునెస్కో గుర్తింపు పోయినటువంటి అక్కడ పోయి చూసుకొని ఒక రోజు ఉండి మళ్ళా బ్యాక్ వచ్చేటప్పుడు కాళేశ్వరం రిజర్వాయర్స్ చూసుకుంటూ రావడానికి అవకాశం ఉన్నాయి. వీటితో పాటుగా కొత్తవి జోగులాంబ టెంపుల్ కావచ్చు, మహబూబ్నగర్లో పెద్ద వృత్యం పిల్లల మరి కావచ్చు, చార్మినార్ కావచ్చు, మరి గోల్కొండ కోట కూడా ఆ కాలంలో కట్టినటువంటిది. అట్లా చాలా ఉన్నాయి. మన వరంగల్ ఫోర్ట్ కానీ ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఉన్నాయి, ఇంకా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ఆ స్థాయిలో ఒకవైపు ప్రయత్నం చేస్తూ అక్కడ డెవలప్మెంట్ చేయడానికి
మరి మొదట మా అధికారులతో మాట్లాడుకున్న తర్వాత మరి మా మున్సిపల్ మినిస్టర్ గారు వారు కూడా డైనమిక్ గా ఆలోచనలు ఉంటాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా గంట లోపల వేసిండు చెప్పగానే, దాన్ని మేము పరిశీలించుకొని ఒక విజన్, ఒక మ్యాప్ తీసుకుంటాం. ఎన్ని వేల ఎకరాలు ఉంది సరౌండింగ్ ప్రాంతంలో, ఏ అవసరాలకి ఇప్పుడు ఉపయోగపడతా ఉంది, దాన్ని మనం ఎట్లా ఇంకా కన్వర్ట్ చేయాలా, ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ అయితే మరి ఆ ప్రాంతం డిస్టర్బెన్స్ కాకుండా ఎట్లా ప్లానింగ్ చేయాలా, ఎక్కడ కట్టడాలు కట్టాలా, ఎక్కడ ఓపెన్ స్పేస్ వదిలిపెట్టాలా, ఆ చెరువు ఉంటుంది పక్కల, దాన్ని కూడా ఇట్లా అద్భుతంగా మనం ఎట్లా డెవలప్ చేయాలా అనేది ఆ ప్రాంతమే ధన్యం అయ్యేటట్లు, ఆ ప్రాంతమే ఒక పెద్ద టూరిజం హబ్ టైప్ గా మారేటట్లు మరి గొప్ప గొప్ప ఇంటర్నేషనల్ లెవెల్లో కన్సల్టెంట్ కూడా సంప్రదించి మరి ఇలాంటి ఉన్న దగ్గర ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాట్లు చేసి ఎట్లున్నాయి కూడా దాని మీద కూడా అధ్యయనం చేసి మరి దీనిలో ఈ ప్రాంతానికి అనుగుణంగా ఎట్లా చేస్తాం అనేది కూడా గ్యారంటీ చేస్తాం. ఆ ప్రాంతము బిడ్డ ప్రకాష్ గారు కూడా వారు ఆ ప్రాంతం వ్యక్తి కనుక అక్కడ ఆ పరిస్థితులు కూడా తెలుస్తాయి. వాళ్ళ లాంటి పెద్దల సలహాలు కూడా తీసుకుంటాం. పాపారావు గారు కూడా వారికి ఒక మంచి విజన్ ఉంది. పాపారావు గారు, మరి పాండురంగరావు గారు, వారు అలాంటి పెద్దలు, ఇంకా కొంతమంది శిల్పకళా నైపుణ్యం వైపు ఉన్నటువంటి వాళ్ళను, తర్వాత హెరిటేజ్ లో బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళను, తర్వాత అనేక రకాలుగా మేధావులతో నాకు కలుసుకొని కూడా మాట్లాడుకొని ఒక మంచి ప్లానింగ్ లో పోతాం. రేపటి నుంచే జనరల్ గా అంటే ఇప్పుడు విత్ ఇన్ ది తెలంగాణ వాళ్ళు స్టార్ట్ అవుతారు, తర్వాత ఇండియా, ఆ తర్వాత ఆ వచ్చే లోపల సందర్శకులను బట్టి మేము వేగవంతం చేసుకుంటాం. ఆ యొక్క పరిస్థితిని బట్టి దాన్ని ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఇలాంటి టూరిజం వల్ల ట్రావెల్స్ బాగుపడతారు, గైడ్స్ బాగుపడతారు, హోటల్స్, రెస్టారెంట్స్ ఇక్కడ వచ్చి స్టే చేసిపోతారు 10 రోజులు. వాళ్ళ డబ్బులు విదేశీ కరెన్సీ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా గొప్పగా పేరు ప్రతిష్టతో పాటు గొప్ప గొప్ప ఆర్థిక అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆర్థిక వనరులో ఈరోజు చాలా కొన్ని వీటి వల్ల మనం ఆర్థికంగా డెవలప్ అవుతుంటాం, అగ్రికల్చర్ నుంచి అని అట్లా రకరకాల వనరులు. కానీ ఇది ఇంకా అద్భుతంగా దానికన్నా ఇంకా ఎక్కువ మామూలు పెట్టుబడితో అత్యధికంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనమైనటువంటిది కనుక అన్ని రకాలుగా దాని మీద మేము ప్లానింగ్ చేస్తాం. మొన్ననే కనుక ఇప్పటి వరకు కూడా మనం దానిపైనే, ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా మా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు చేయడం, గత 3 నెలల నుంచి అయితే డే అండ్ నైట్ దీని మీదనే ఉండడం, మేము ఎప్పటికప్పుడు ఏమైతుంది అని చెప్పి వారికి కావాల్సినటువంటి కూడా సమకూర్చడం, ఇవన్నీ జరిపేది. కనుక ఈ 2 వారం రోజుల లోపలనే మా సెక్రటరీ గారు కూడా ఉదయంనే వారికి చెప్పడం జరిగింది అవన్నీ తయారు చేయాలని చెప్పి. తొందరలోనే మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గర చూపించి మరి వారి సలహా మేరకు ఇంకా ఒక కన్సల్టెంట్ కూడా నియమించుకొని దాని ప్రకారం ఒక మంచి ప్లానింగ్ లో పోతాం. సీతారామరాజు గారు. ఎస్ మంత్రి గారు, తప్పకుండా కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించడం అనేది కేవలం మన రాష్ట్రానికే కాదు యావత్ దేశానికే కూడా ఇది ఒక గర్వకారణంగా నిలుస్తున్న సందర్భంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకోబోతోంది. ఒక పర్యాటక కేంద్రంగా కేవలం రామప్పనే కాకుండా యావత్ తెలంగాణను కూడా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో భవిష్యత్తులో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు, ప్రత్యేకంగా టీ న్యూస్ కోసం మీ సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మనతో పాటు చర్చలో పాల్గొన్న రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైట్, ఇది అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును 1000 కంబాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా.